ఇటీవల జరిగిన 5 టీ20ల సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. అయితే టీ20 స్క్వాడ్లో ఉన్నటువంటి చాలామంది ప్లేయర్లు ఈ వన్డే సిరీస్లో లేరు. ముఖ్యంగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్సు ఈ వన్డే స్క్వాడ్లో లేరు. టీ20 సిరీస్లో తన అద్భుత బౌలింగ్ తోటి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా మొదట్లో ఈ వన్డే స్క్వాడ్లో లేడు. అయితే కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారము బుమ్రా వెన్నునొప్పి నుండి ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తిని 16వ ప్లేయర్గా స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఈ వన్డే స్క్వాడ్లో ఉన్నటువంటి ప్లేయర్లే ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వన్డే స్క్వాడ్లో ఉన్నటువంటి ప్లేయర్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. వరుణ్ చక్రవర్తితో కలుపుకొని మొత్తం 16 మంది సభ్యులు గల ఈ జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహిస్తాడు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉంటారు. మరొక బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ వన్డే సిరీసు అత్యంత కీలకమైంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దారుణమైనటువంటి ఫామ్ తోటి సతమతమవుతున్నటువంటి రోహిత్ శర్మ ప్రస్తుతము తన కెరియర్లోనే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. తన అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి, కెప్టెన్సీతోటి ఇండియాకు ఎన్నో మధుర విజయాలను సాధించి పెట్టినటువంటి రోహిత్ శర్మ ప్రస్తుతం కెరియర్లోనే ఎన్నడూ లేనన్ని దారుణ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ 3 వన్డేల సిరీస్లో అతడు ఫామ్ను దొరకపుచ్చుకుంటే సరి, లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ నుంచి కూడా అతన్ని తీసివేయాలనేటటువంటి డిమాండ్కు మరింత బలం చేకూరుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఈ సిరీస్లో విఫలమైతే ఈ సిరీసే అతని కెరియర్కు చరమగీతం పాడే అవకాశం ఉంది. సో రోహిత్ శర్మకు చావో రేవో తేల్చుకునే సిరీస్ ఇదే అని చెప్పొచ్చు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనప్పటికీ శుభ్మన్ గిల్కు వన్డేలలో తిరుగులేని రికార్డు ఉన్నటువంటి నేపథ్యంలో అతడు జట్టులో ఉండటము అత్యంత కీలకం కానుంది. యశస్వి జైస్వాల్కు ఈ సిరీస్లో మహా అయితే ఒక మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశం రావచ్చు. అంటే వన్డేలలో అరంగేట్రం చేసేటటువంటి అవకాశము యశస్వి జైస్వాల్కు ఈ సిరీస్లో రావచ్చు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే కోహ్లీకి కూడా ఈ సిరీసు చాలా కీలకమైందని చెప్పాలి. కింగ్ కోహ్లీగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నీరాజనాలు అందుకున్న కోహ్లీ పరిస్థితి ప్రస్తుతం రోహిత్ శర్మ పరిస్థితి కన్నా భిన్నంగా ఏమీ లేదు. కాబట్టి అతడికి కూడా ఈ సిరీసు లైఫ్ అండ్ డెత్ లాంటిదే. అయితే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ టెస్ట్ మ్యాచ్లలో అబవ్ యావరేజ్ ఆటగాళ్లే అని చెప్పాలి. కానీ వన్డేలలో అలా కాదు. వన్డేలలో వీళ్ళకి తిరుగులేనటువంటి రికార్డులు ఉన్నాయి. వన్డేలలో రోహిత్ శర్మ ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధిస్తే విరాట్ కోహ్లీ 50 సెంచరీలతోటి సచిన్ రికార్డులను తిరగరాసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి చాలా సతమతమవుతున్నటువంటి వీళ్ళకి మరి ఈ సిరీస్ చాలా కీలకమైందని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ సిరీస్లో ఖచ్చితంగా రాణిస్తారని అభిమానులు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళు రాణించాలని మనం కూడా కోరుకుందాం. అలా వారి అద్భుతమైనటువంటి కెరియర్కు ఘనమైనటువంటి ముగింపు రావాలని కూడా మనం ఆశిద్దాం. ఇక ఈ సిరీస్లో ప్యూర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. శ్రేయస్కు కూడా వన్డేలలో చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గత వన్డే వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వికెట్ కీపర్స్గా రిషబ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్ స్క్వాడ్లో ఉన్నారు. తుది జట్టులో వీరిద్దరిలో ఎవరో ఒకరికే ఛాన్స్ దక్కేటట్టు అవకాశం ఉంది. కాబట్టి వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆల్రౌండర్లుగా ఈ స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఉన్నారు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా చాలా కీలకమైనటువంటి ప్లేయర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరి బౌలింగు యాక్షన్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా కీలకమైనటువంటి ఆల్రౌండర్గా జట్టులో కొనసాగుతాడు. అయితే అన్ని మ్యాచ్లలో కూడా వాషింగ్టన్ సుందర్కి అవకాశం వస్తుందని గ్యారెంటీగా చెప్పలేము. ఇక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా ఉన్నారు. అయితే తొలి 2 వన్డేలలో మాత్రమే హర్షిత్ రాణా ఉండగా 3వ వన్డేలో మాత్రము హర్షిత్ రాణా స్థానంలో బుమ్రా స్క్వాడ్లోకి వస్తాడు. అయితే బుమ్రా వెన్నునొప్పి నుండి ఇంకా కోలుకోకపోవడంతో స్క్వాడ్లోకి వరుణ్ చక్రవర్తిని తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితమే బీసీసీఐ తెలిపింది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ స్క్వాడ్లో ఉన్నాడు. గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరమైనటువంటి కుల్దీప్ యాదవ్ సుదీర్ఘకాలం తర్వాత స్క్వాడ్లోకి వచ్చాడు. అతడు కూడా కీలకమైనటువంటి ఆటగాడన్న విషయం మనకు తెలిసిందే.
సో ఇక మొత్తంగా చూసినట్లయితే స్క్వాడ్ను పరిశీలిస్తే ఈ స్క్వాడ్లో బ్యాటర్లు మొత్తం 5 ఉన్నారు, స్పెషలిస్ట్ బ్యాటర్లు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఈ 5 స్పెషలిస్ట్ బ్యాటర్లుగా స్క్వాడ్లో ఉన్నారు. ఇక కీపర్స్గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరున్నారు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తిని తాజాగా ఈరోజే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా 5 స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి: జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమి, హర్షిత్ రాణా తొలి 2 వన్డేలలో అని మాత్రమే పేర్కొన్నారు. కానీ ఒకవేళ బుమ్రా కోలుకోకపోతే 3వ వన్డేలో కూడా హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బుమ్రా మరింత రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హర్షిత్ రాణా కొనసాగే అవకాశం ఉంది. సో ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ ఈ 4తో పాటుగా ఒకవేళ కోలుకుంటే బుమ్రా కూడా జట్టులో చేరే అవకాశం ఉంది. సో 5 ఫాస్ట్ బౌలర్ల ఆప్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత 5 స్పిన్ ఆప్షన్లు ఉండటం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆల్రౌండర్ల విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ 3తో పాటుగా ఫాస్ట్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా. సో మొత్తంగా 4 ఆల్రౌండర్లు స్క్వాడ్లో ఉన్నారు. సో మొత్తంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరి ఏరి కోర్చి వీళ్ళందరినీ కూడా ఈ వన్డే సిరీస్తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి T20 సిరీస్లో అద్భుతంగా రాణించినటువంటి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ సీనియర్లకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్క్వాడ్ని ఎంపిక చేయడం జరిగింది. సో వీరు ఖచ్చితంగా రాణించాలని కూడా మనందరం కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఎందుకంటే ఈ వన్డే సిరీస్ చాలా కీలకమని చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సిరీస్, దానికి సన్నద్ధమయ్యేటటువంటి సిరీస్ కాబట్టి ఇక్కడ రాణించాలని, ఈ సిరీస్ను కైవసం చేసుకొని మరింత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరు కూడా బహుశా ఐసీసీ టోర్నమెంట్లో చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ. మళ్ళీ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ వరకు వీళ్ళు ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడతారని చెప్పేసి నేనైతే భావించడం లేదు. సో వాళ్ళు ఆడబోయేటటువంటి చివరి ఐసీసీ ట్రోఫీ, ఎందుకంటే WTC ఫైనల్స్ ఒకవేళ మనం ఫైనల్స్ చేరితే అక్కడ ఆడేవాళ్ళే. సో మనం ఫైనల్స్ చేరలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఆడేటువంటి అవకాశం లేదు. కాబట్టి అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క కెరియర్లో చివరి ఐసీసీ టోర్నమెంట్ ఆడబోతున్నారు. కాబట్టి ఆ టోర్నమెంట్కు ముందు ఈ వన్డే సిరీస్లో రాణించి వాళ్ళు తిరిగి ఫామ్ను దొరకబుచ్చుకొని ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడి ఘనంగా వాళ్ళ యొక్క కెరియర్కు ముగింపు పలుకుతారని చెప్పేసి ఆశిస్తూ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.